వస్త్రం లేదు, తినడానికి ఏమీ లేదు, తిండి కూడా లేదు. అతను ఎలాంటి వాడంటే, ఈ ధనవంతుడి ఇంటి దగ్గర పడిన మొక్కలు ఏంటంట, పడిన మొక్కలు ధనవంతుడు పెట్టేవాడు కాదు. ఏం చేసేవాడు, ఆ బల్ల అక్కడ రాశాడు, స్పష్టంగా రాశాడు, బల్ల మించి పడుతున్నట్టే. తింటున్నప్పుడు మనం తింటున్నప్పుడు కింద ఏం పడతాయి, ఎవరు తింటారు, ఎవరు తింటారు, కుక్కలు తింటారు. మన బల్ల మించి పడే ముక్కలు ఎవరు తింటారు, మనుషులు తింటారు, కుక్కలు తింటారు. మరి ఎంత దరిద్రంలో ఉన్నాడో మనకి ఏమవుతుందంటే అర్థమవుతుంది. మనుషుల దృష్టిలో చాలా దరిద్రుడు, మనుషుల దృష్టిలో ఒక లేనివాడు, వస్త్రం లేనివాడు, తిండి లేనివాడు, ఏమీ లేనివాడు. అలాంటి వాడు ఏమయ్యాడంటే ఒక రోజు చనిపోయాడు. అతను ఏమయ్యాడో తెలుసా, చనిపోతే దేవుని దగ్గర నుంచి దేవదూతలు వచ్చి చక్కగా ఆయన ఆత్మని ఏం చేసి అంట తీసుకెళ్ళి. హల్లెలూయా. నమ్ముతామా, మనం నమ్ముతామా? నమ్మము. కానీ అతను పేదవాడైనప్పటికీ నిజమైన దేవుడిని తెలుసుకున్నాడు. పేదవాడైనప్పటికీ తన పాపాలు తను ఏం చేసుకున్నాడు, కడుక్కున్నాడు. పేదవాడైనప్పటికీ ఈ లోకం మటుకు దేవుడు కాదు, అసలైతే ఇక్కడ కాదు, అసలైన మార్గం ఎక్కడ. ఇప్పుడు అతను ఏం చేయాలి, రక్షణ తీసుకున్నాక దేవుడు వచ్చిన తర్వాత నేను ఇంకా పేదవాడుగానే ఉన్నా, నేను ఎందుకు దేవుడిని నమ్ముకోవాలి, అంతే కదా. గుడికి వెళ్తున్నావు, నీకు ఏ కార్యాలు జరుగుతున్నాయి, గుడికి వెళ్తున్నావు ఇంకా పేదవాడుగా ఉన్నావు, గుడికి వెళ్తున్నావు నీకు ఇంకా తిండి లేదు, గుడికి వెళ్తున్నావు నువ్వు ఇంకా ఏమీ ఆరోగ్యం లేదని 10 మంది మన 10 విధాలుగా ఏం చేస్తూ ఉంటారంటే మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు వాక్యం చెప్తుంది, ఈ లోకం మట్టుకు మాత్రమే నువ్వు దేవుని నమ్ముకొని ఉంటే నీకంటే దౌర్భాగ్యులు ఎవరు కూడా లేరు. మనం ఈ లోకం మట్టుకు కాదు, మరి దేని కొరకు దేవుడు నమ్ముకుని ఉన్నావు, దేని కొరకు క్రీస్తుని రక్షణలో నిన్ను మాట్లాడి నిద్ర ఉన్నామంటే ఈ లోకమును విడిచిన తర్వాత మన ఆత్మ కొరకు మనం ఏం చేసి ఉన్నామంటే దేవుని నమ్ముకొని ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరొక దేవుని దరిద్రుడు చనిపోయాడు, మరొకసారి ఇంకొకరు ఎవరు చనిపోయారంటే ధనవంతుడు చనిపోయాడంట. ఈ దరిద్రుడు చనిపోతే దేవదూతలు చక్కగా తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయారంట, మన తండ్రి అయిన అబ్రహాము రొమ్మున ఆనుకునేలాగా ఏం చేశారు, తీసుకెళ్ళిపోతే ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడంట, పాతాళంలోకి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. పాతాళం ఎక్కడ ఉంటుందో తెలుసా, కింద. ఎక్కడుంటది, పాతాళము భూమి కింద ఉంటది. పరలోకం ఎక్కడ ఉంటదంటే ఆకాశం, మహాకాశము పైన ఉంటది. ఆ దరిద్రుడేమో పైకి వెళ్ళాడు, ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంటున్నాడు కదా, అక్కడ వాక్యం చదివినట్లు చదవ, పేదవాడు ఉంటాడు. బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తుల కొరకు దేవుడు చెప్తున్నాడు. ఒక ధనవంతుడు ఉన్నాడంట, చాలా డబ్బు ఉన్నవాడు. ఇంకొకడు ఉన్నాడంట పేదవాడు. అంటే ఇక కట్టుకోవడానికి ఏమి లేవు, వస్త్రం లేదు, తినడానికి ఏమీ లేదు, తిండి కూడా లేదు.